వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో జిల్లా కన్వీనర్ కరడం ప్రహ్లాదరావు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు గూడాల వెంకటేష్ ఆధ్వర్యంలో సంవిధాన్ హత్య దివాస్ 1975 జూన్ 25 ఎమర్జెన్సీ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, శాంభమూర్తి ప్రత్యేక అతిథులుగా హాజరై ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘటనలో ప్రజాస్వామ్యం పరిరక్షణపై తమ అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు. ప్రజలంతా ఆసక్తిగా ఈ చర్చను విన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్న సందేహం గట్టిగా ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు కేశవుల టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్లు పెంటయ్య, గుప్త వెంకటయ్య గౌడ్, బీజేపీ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో కోర్టు లేదు, పేపర్లు లేవు, ఎవరు మాట్లాడద్దు, ప్రతిపక్షం లేదు, ఎవరు మాట్లాడే తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టాలని ఇందిరమ్మ కలగైనది. ఎందుకోసం ఆమె ఎలక్షన్ తప్పని కోర్టు తీర్పిస్తే ఇందిరాగాంధీ జూలై 25 తారీఖు రోజు ఇందిరాగాంధీ కలగని ఈ దేశానికి ఒక చీకటి రోజు తీసుకొచ్చింది. దాని పేరే ఎమర్జెన్సీ అని చెప్పారు. చాలా మంది చిన్నపిల్లలు 50 ఏళ్ళలో ఉన్నారు. మేము కూడా 3-4 ఏళ్ళ పిల్లలు తెలియదు. స్టేజ్ మీద చాలా మంది 50 ఏళ్ళ దగ్గర ఉన్నారు. మేము ఎవరు ఎమర్జెన్సీ చూడలేదు. కానీ చూసిన వాళ్ళు కొంతమంది కూడా చూస్తున్నారు. ఎంత పిల్లలు వాళ్ళకి తెలిసి కష్టమేదో ఆ పేపర్ మీద ఏదైనా రాస్తారు, ఏదైనా రాస్తారు. ఉదయం సార్ పేపర్ అవునో కాదు ఏదైనా రాసుకోవచ్చు. ఒక ఆయన ఒక పేపర్ పెట్టాడు, ఒక ఆయన ఒక పేపర్ పెట్టాడు. అది పేపర్ బయట ఉండాలి. ఆన్లైన్ నచ్చనట్టు తీసుకోండి. కానీ ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన రోజు ప్రతి పేపర్ ఆఫీసులో ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ కూర్చుంటుంటే నువ్వు ఏం రాసినావు ఉదయం చూపెట్టాలి. ఆయనకు నచ్చితే అది పొద్దున పబ్లిష్ కావాలి, నచ్చకపోతే ఆ వార్త తీసేయాలి. వార్తలు రాసేటప్పుడు జర్నలిస్ట్ కాదు, పోలీసులు ఎటువంటి వార్త పెట్టాలి. ఇగో ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. దీన్ని ఈ దేశంలో తెచ్చిందంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చి ఈ దేశానికి ఎమర్జెన్సీని పెట్టి 21 నెలల పాటు పోలీసుల గోపనీయాలను తీసుకుపోయి కాకపోతే నో ఎంక్వైరీ. ఏంటది నో ఎంక్వైరీ? పోలీసులు కాకపోతే నో ఎంక్వైరీ. వార్త రాయాలంటే డిఎస్పీ విశ్వసిస్తాడు పేపర్, అప్పుడే వార్త ప్రింట్ కావాలి. ఇట్లా ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థని నాశనం చేసి తన కొడుకు సంజయ్ గాంధీ ఆయన పెట్టడం కోసం, ఆయన అరాచకాల కోసం ఈ దేశంలో ఉన్న అందరి ముక్కలని అప్పుడు ఏం చేయండి అంటే యూత్ కాంగ్రెస్ లో చేరి సంజయ్ గాంధీ జిందాబాద్, ఇందిరాగాంధీ జిందాబాద్. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఏం చేయండి అంటే యూత్ కాంగ్రెస్ లో చేరి. అప్పటికే ఇందిరమ్మ 20 సూత్రాల పథకం తెచ్చింది, సంజయ్ గాంధీ 5 సూత్రాల పథకం తెచ్చింది. అని ఒకటి పథకాలను అమలు చేయాలని సంజయ్ గాంధీ నిర్ణయించుకుంది. ఏ జగన్ తీసుకొచ్చినటువంటి నష్టం ఏంటంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమం. ఎవరు దొరుకుతారు ఆపరేషన్ చేసి, రాత్రి సెకండ్ షో అయితే ఆపరేషన్ అవుతుంటే వాళ్ళకి ఆపరేషన్ చేసేది. ఇల్లు లేదంటే ఫుట్పాత్ మీద పడుతుంటే వాళ్ళు దొరకబట్టి తీసుకుపోయి ఆపరేషన్ చేసేది. ఆ రోజులో 1975లో 70 లక్షల మందికి దొరకబట్టి ఆపరేషన్ చేసేది. అలాగే పెళ్లిలో దొరకబట్టి ఆపరేషన్ చేసేది. ఎందుకు చేసిన సంజయ్ గాంధీ ఇట్లాంటి మూర్ఖుల శక్తిలో ప్రజాస్వామ్యం ప్రమాదానికి రెండోసారి గురైంది. నాయనేమో ఎన్నికైన ప్రభుత్వాధిలో ఉంటే ఇందిరాగాంధీ మొత్తం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కోర్టు లేదు, పోలీసు లేదు, పేపర్ లేదు, మొత్తం నేనే ఇండియానే ఇండియా, ఇందిరానే ఇండియా అని చెప్పి రెండోసారి భారత ప్రజాస్వామ్యానికి గురి చేసింది రెండో తరం నాయకులు ఇందిరాగాంధీ గారు. పరిపాలన జరిగిందనేది పాత వ్యక్తులకు, పాత తరం మా తండ్రులకు, తాతలకు బాగా తెలుస్తుంది. ఆ రోజు అనుభవించినటువంటి బాధ ఇంత అంతా కాదు. ప్రజలకు సమాచారం సరిగ్గా జరగడం లేదు. సమాచార వ్యవస్థలో పోలీసులను పెట్టి అక్కడ ఉన్నటువంటి వార్తలని, ఏమేమి జరుగుతున్న వార్తలను కూడా ప్రజలకు తెలియకుండా చేసి ఉక్కుపాదం మోపి చీకటి రోజులు ఏర్పాటు చేసినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పఠిస్తా ఉన్నది. కానీ పఠించడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతరత్న అవార్డుని
రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానమంత్రులు మారినరు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉండి కూడా భారతరత్న ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ భారతరత్న అవార్డునిచ్చి గౌరవించుకున్న సందర్భం మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈ రోజు ప్రజలంతా కూడా వాస్తవాన్ని గమనించి ఏ పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అలాగే ఓసీలకు కూడా బీద వారికి అందరికి కూడా ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి మహనీయుడు, ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురుగా ఉంచుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఒకరోజు ప్రధానమంత్రి వస్తున్నాడంటే భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడో ఒక మూలకు ఉండేది. ఈ రోజు చూస్తే ప్రధానమంత్రి గారు ముందు పోతా ఉంటే అగ్ర దేశాలు కూడా వారికి స్నేహాస్తం అందిస్తూ వారి వెనకాల వచ్చేసి వారికి వారి యొక్క అత్యున్నతమైనటువంటి అవార్డుని, పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి ప్రతి దేశం కూడా ఇచ్చి గౌరవిస్తున్నది. వారిని గౌరవిస్తున్న సందర్భం మనమంతా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలంతా ఈ విషయాలను గమనించి వాస్తవాలకు దగ్గరగా నిజం ఎవరు చెప్తుండ్రు, అబద్ధాలు ఎవరు చెప్తుండ్రు, అబద్ధం ఎక్కువ రోజులు నడవదు, నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మోడీ సర్కార్ మూడవసారి భారతీయుల అందరి యొక్క మెప్పుతో, ప్రేమతో ఈరోజు మోడీ గారు అంటే ఎవరు, 140 కోట్ల భారతీయుల యొక్క కుటుంబ సభ్యుడిగా, పెద్దన్నగా మన అందరి యొక్క యోగక్షేమాలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే కుల్కచర్ల మండల కేంద్రంలో ఎమర్జెన్సీ 1975 జూన్ 25 రాజ్యాంగ హత్యా దివాస్, ఈ యొక్క హత్యా దివాస్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదన్న గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగినందుకు నేను అధ్యక్షునిగా గర్వపడతా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, అదేవిధంగా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్.